ఫ్రెండ్స్, ఈరోజు మనము కరివేపాకు పచ్చడి లేకపోతే కరివేపాకు పులుసు అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, మిరియాలు, మెంతులు, ఆవాలు, ఇంగువ. ఇప్పుడు మనము తయారీలోకి వెళ్దాం. ఇది ఒంటికి చాలా మంచిది. కరివేపాకుతో చేసిన పచ్చడి కానీ పులుసు కానీ చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము తయారీ విధానంలోకి వెళ్దాం. ఫస్ట్ మనం బాండీలో నూనె వేసుకుందాం. ఇందులో కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే అన్ని పదార్థాలు ఇందులోనే వేయించాలి. నూనె వేడైన తర్వాత మినప్పప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 2 స్పూన్ల దాకా మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కొంచెం 1½ టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులంతా వేగుతున్నప్పుడు ఇలా కలపండి. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడే ఇందులో 1 స్పూను మిరియాలు. ఇందులో మెయిన్ మిరియాలు జీలకర్రనే మెయిన్ రుచికి యాడ్ అవుతుందన్నమాట. ఇది ఒంటికి కూడా చాలా మంచిది. త్వరగా దగ్గరుండి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. పోపు దినుసులు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేగుతుండగా ఇందులో మనం చింతపండు వేసుకుందాం. చింతపండు చూడండి, చింతపండు కొంచెం 1 నిమ్మకాయ అంత కావాల్సి వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించాలి, లేకపోతే కరివేపాకు మాడిపోతుంది. కరివేపాకు కూడా బాగా వేగాలి. పసుపు వేసుకుందాం. తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత చాలకపోతే వేసుకోవాలి. ఇదంతా శుభ్రంగా వేయించాలి. బాగా అంతా కలిసే వరకు కరివేపాకు, అన్నీ పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, చింతపండు, పసుపు, ఉప్పు అన్నీ మంచిగా కలవాలి. తర్వాత ఇంగువ వేసుకుందాం. ఏ పచ్చడికైనా ఇంగువ వేసుకుంటే చాలా మంచిది, ఒంటికి మంచిది, రుచికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగా వేగిపోయింది. కరివేపాకు కూడా మంచిగా అన్నిట్లో కలిసి బాగా వేగింది. తర్వాత ఇది మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని, ఇందాక చెప్పడం మర్చిపోయాను, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని ముద్దలాగా ఇలా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, మళ్ళా కొంచెం ఇంగువ వేసుకోండి. గుమగులాడుతూ ఉంటుంది ఇంగువ వేసుకుంటే. పోపు దినుసులు వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇదంతా వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్ని పోపులో మిశ్రమాన్ని పోపులో వేయడం మూలాన ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది, పాడు కాదు. మంచిగా నూనెలో ఉడికిన పిదప దానిని బాండీలోంచి తీసి డిష్లో వేసుకోవచ్చు. ఇది 1 నెల రోజుల దాకా నిలవ ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి వేసుకుని తింటే మంచి ఆకలి కూడా అవుతుంది. కడుపులో ఏమైనా అజీర్ణం ఉన్నా కానీ తొలగిపోతుంది. ఇదిగోండి, కమ్మని రుచికరమైన కరివేపాకు పులుసు, కరివేపాకు పచ్చడి రెడీ. తయారు చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.